నేషనల్ మారిటైమ్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి కెప్టెన్ పార్థసారథి వనమాలి, డెప్యూటీ నాటికల్ అడ్వైజర్ కమ్ సీనియర్ డీడీజీ విత్ డీజీ షిప్పింగ్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. మూడు వైపులా సముద్రాలు ఉండి పొడవైన సముద్ర తీరం గల భారతదేశ అభివృద్ధిలో సముద్ర వాణిజ్యం ప్రముఖ పాత్రను పోషిస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే మెరైన్ డిపార్ట్మెంట్కి ముఖ్యమైన రోజు నేషనల్ మారిటైమ్ డే. ఈ సందర్భంగా సముద్ర వాణిజ్యం, నేషనల్ మారిటైమ్ డే, దాని ప్రాముఖ్యత వంటి అంశాలను వివరించడానికి మనతో ఉన్నారు డెప్యూటీ నాటికల్ అడ్వైజర్ కమ్ సీనియర్ డీడీజీ షిప్పింగ్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, శ్రీ పార్థసారథి వనమాలి. వీరిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ, సార్ నమస్తే అండి. నమస్కారం అండి. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖున జరుపుకునే ఈ నేషనల్ మారిటైమ్ డే ప్రాముఖ్యత ఏమిటి, ఇది ఏ విధంగా ప్రాచుర్యంలోకి వచ్చింది అనేది తెలియజేస్తారా? తప్పకుండా అండి. యాక్చువల్గా 5th ఏప్రిల్ 1919 1919వ సంవత్సరంలో 5వ తేదీ ఏప్రిల్లో ఇండియా స్టీమ్షిప్ అనే కంపెనీ వాళ్ళు మొదటిసారిగా మన భారతదేశానికి సంబంధించినటువంటి నౌకని ముంబై నుంచి లండన్ పంపించడం జరిగింది. అంతకు ముందు కూడాను ఈ మన ట్యూటికోరంలో, తర్వాత అంటే తమిళనాడులో వావు చిదంబరం గారు, తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు జరిగేవి రాజుల కాలంలో. వాటికి పెద్దగా ప్రాచుర్యం రాలేదు. ఈ 1919 ఏప్రిల్ 5 అంటే మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో ముంబై నుంచి లండన్ వెళ్ళడం జరిగింది స్పైసెస్ లోడ్ చేసుకొని. అయితే 1919లో ఇది జరిగినప్పటికీ ఈ నేషనల్ మ్యారిటైమ్ డే సెలబ్రేషన్ చేసుకోవడం అనేది మనకి స్వాతంత్రం వచ్చాకే ప్రారంభించాం. ఎందుకంటే అప్పట్లో ఈ బ్రిటిష్ వారి ఆధిపత్యం, తర్వాత మిగతా దేశాల ఆధిపత్యం వల్ల కంపెనీ ప్రారంభించినప్పటికీ అది సరిగా విజయవంతం అవ్వలేకపోయింది. 1965లో మనం ఈ నేషనల్ మ్యారిటైమ్ డే అనేది సంబరాలు చేసుకోవడం అనేది ప్రారంభించాం. ఇప్పుడు ఇది 63వ సంవత్సరం. ఇది ఈ సందర్భంగా ఏప్రిల్ 5 సందర్భంగా ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా, మనకి ఇండియా మొత్తం కూడా ఎక్కడెక్కడైతే మేజర్ పోర్ట్స్ ఉన్నాయో వాటిలో ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్కి సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా వీటిని జరుపుకుంటాయి. ఏవైతే నౌకాయాన రంగానికి సంబంధించినటువంటి కార్యాలయాలు వారందరూ కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఏంటంటే ఇంతవరకు ఏ నావికులైతే ఎవరెవరైతే సీఫేరర్స్ వాళ్ళు అవుట్ ఎట్ సీ వాళ్ళ సేవల్ని డెడికేట్ చేశారో, కొంతమంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయారు, వాళ్ళందరినీ ఒకసారి స్మరణం చేసుకొని వాళ్ళని గుర్తు చేసుకొని వివిధ రకమైన కార్యక్రమాలు అంటే రక్తదానం లాంటివి, తర్వాత పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టడం, అది కాకుండా కొన్ని పోర్ట్స్లో మామూలు పబ్లిక్ కోసం వాళ్ళకి పోర్ట్ విజిట్ అంటే షిప్స్ విజిట్ చేయడం కూడా జరుగుతుంది. ఈసారి ఇక్కడ మన విశాఖపట్నంలో మొదటిసారిగా మేము ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఎందుకంటే మాకంటూ ఒక కొత్త బిల్డింగ్ వచ్చింది ఇక్కడ మీకు దగ్గరలోనే, ఆకాశవాణికి దగ్గరలోనే పెద్ద ఆఫీస్ ఉంది. సో మనం కూడా ఇక్కడ ప్రారంభించాలి విశాఖపట్నంలోని. దీనికి సంబంధించి మా ప్రిన్సిపల్ ఆఫీసర్ గారు ఇక్కడ చెన్నై కిలి మోహన్ రావు గారు, ఆయన కూడా చెప్పారు మనకు నుంచి ప్రారంభించాలని. ఆయన ప్రోత్సాహంతో మేము ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే రక్తదాన శిబిరాలు, తర్వాత వాటిని వివిధ రకాల క్రీడల్ని కండక్ట్ చేయడం, వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. 5th ఏప్రిల్ ఈజ్ ది కంక్లూజన్ అన్నమాట ఆ రోజు. ఈసారి మేము ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశాం. మన కూచిపూడి డాన్సర్ స్వాతి సోమనాథ్ గారి శిష్యులు, వారి బృందం ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారు 5th ఏప్రిల్ ఈవినింగ్ ఇక్కడ మా ఆఫీస్ ఆడిటోరియం వైజాగ్ లో. ఈ సంవత్సరం ప్రారంభం కాబోతున్న ఈ నేషనల్ మారిటైమ్ డే కార్యక్రమాలు ఇంకా ప్రతి సంవత్సరం మరింత బాగా జరుపుకోవాలని కోరుకుందాం సార్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది 5th to 4th to 3rd పొజిషన్ అంటూ ముందుకెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలో మారిటైమ్ రంగం అనేది ఈ ఆర్థిక వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి కావచ్చు, పరిపుష్టం చేయడానికి కావచ్చు, ఏ విధంగా ఉపయోగపడుతుందంటారండి? ఇది యాక్చువల్గా మనకి భారతదేశమే కాదండి, మిగతా దేశాల్లో కూడా ఎక్కడెక్కడైతే ఈ సముద్ర వాణిజ్యం జరుగుతుందో కార్గో 90% సముద్రయానం ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా చౌకగా జరిగేటటువంటిది. ఒక షిప్ కానీ తీసుకున్నామంటే ఇప్పుడు పెద్ద షిప్ 3 లక్షల టన్నులు, ఒక షిప్ ది మ్యాక్సిమం సైజ్ అనమాట. 3 లక్షల టన్నుల వరకు మనం సరుకుల్ని లోడ్ చేసుకుని వెళ్ళొచ్చు. అదంటే ఎన్ని ట్రక్కుల్ని అది రీప్లేస్ చేస్తుందో చూడండి. సో మనకే కాదు మిగతా దేశాల్లో కూడా ఎక్కడెక్కడైతే ఈ సముద్ర వాణిజ్యం ఉందో వాళ్ళందరికీ కూడా 90% గూడ్స్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై షిప్పింగ్ లోనే. మనకి ఇండియాకి మనకి తెలిసినట్టుగా 7,500 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది మనకి, ఇవి అండమాన్ ఇవన్నీ కలుపుకుంటే. సో ఇప్పుడిప్పుడే కొత్త పోర్ట్లన్నీ వస్తున్నాయి మనకి. యాక్చువల్గా ఈ షిప్పింగ్ని ఎంకరేజ్ చేయడం వల్ల చౌకగా మనం రవాణా చేసుకోవడమే కాకుండా మనం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా జరుగుతుంది. అంటే ఇన్ని ట్రక్స్
చేస్తున్నటువంటి కాలుష్యం గట్రా తగ్గి ఒకే షిప్ 5 లక్షల టన్నుల్ని మనం రవాణా చేయగలిగితే ఆ విధంగా మనం సహాయపడగలుగుతామండి. చౌకగా చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ గూడ్స్ ని తీసుకెళ్ళగలం తక్కువ టైంలోని, తర్వాత సేఫ్ గా వెళ్ళిపోతాయి, ఎటువంటి మనకి లిమిటేషన్స్ లేకుండా. ఓకే, ది షిప్పింగ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ అంటారు. సో దీనిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇప్పుడు చెప్పాను కదండి, అదేవిధంగా ఏంటంటే మనకి 90% ఆఫ్ ది గూడ్స్ 75% బై వాల్యూ, అంటే 90% పరిమాణంలోనూ 75% వాటి యొక్క విలువ పరంగా ఈ షిప్పింగ్ ఈజ్ టేకింగ్ కేర్ అండి. ఓకే, ఏ దేశానికైనా సరే ఇప్పుడు మనం చూసారంటే ఇక్కడ కంటైనర్స్ కానీ లేకపోతే ఎనర్జీకి సంబంధించినటువంటి కోల్, ఆయిల్, ఎల్పిజి ఇవన్నీ కూడాను యాక్చువల్గా షిప్పింగ్కి సంబంధించి ఇప్పుడిప్పుడే చాలామందికి తెలియవస్తుంది. ఎందుకంటే ఈ ఇరాన్ వార్ సందర్భంగా అక్కడ హోర్ముజ్ స్ట్రైట్లో ఎన్ని గ్యాస్ ట్యాంకర్లు లేకపోతే ఎన్ని ఆయిల్ ట్యాంకర్స్ ఆగిపోయాయో దానివల్ల మనకి సప్లై ఎలా ఎఫెక్ట్ అవుతున్నది అనేది, దీనివల్ల ఏంటంటే షిప్పింగ్ ఈజ్ నౌ క్లియర్లీ అండర్స్టూడ్, దాని తలకు ప్రాచుర్యం బాగా జరుగుతోంది. ఎల్పిజి కానీ ఎనర్జీ సెక్టర్ కానీ గూడ్స్ కానీ యాక్చువల్గా మీరు చూసిన ఎటువంటి కట్టుకున్నటువంటి వాచ్ దగ్గర నుంచి వేసుకునే బట్టల దగ్గర నుంచి చైనా నుండో లేకపోతే అమెరికాకి మనం పంపించడం, చైనా నుండి మనం దిగుమతి చేసుకోవడం ఇవన్నీ షిప్లోనే జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్స్ కానీ టీవీస్ కానీ ఎనీథింగ్ చైనాలో వాళ్ళు ఏం చేస్తారంటే కంటైనర్ బాక్సులు ఇవన్నీ వాళ్ళు రవాణా చేస్తే మనకి ఇక్కడ రాగానే వైజాగ్లో దింపుకోగానే సో దట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది ఎండ్ యూజర్. అదేవిధంగా కోల్ ఇండోనేషియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కోల్ తీసుకొస్తున్నాం మనకి ఈ పవర్ ప్లాంట్స్ కోసం. మనకి కావాల్సినటువంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇవన్నీ అక్కడ గల్ఫ్ నుంచి వస్తున్న ఆయిల్ని ఇక్కడ డిశ్చార్జ్ చేసి వాటిని శుద్ధి చేశాక మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఫర్దర్గా పెట్రోల్ పంప్స్కి వీటికి. అదేవిధంగా గ్యాస్ మనకి ఇంటికి వచ్చే ఎల్పిజి కూడాను గల్ఫ్ నుంచి వస్తుంది, దాన్ని ఫర్దర్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ షిప్పింగ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. మర్కంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్ అంటూ ఉంది. సో దీని ప్రధాన కార్యకలాపాలు ఏమిటండి? మర్కంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ సింపుల్ గా చెప్పాలంటే వీఆర్ లైక్ ఆర్టీఓ ఫర్ షిప్స్ అండి. అంటే ఇప్పుడు మనకి బ్రేక్ ఇన్స్పెక్టర్ చూడండి, వాళ్ళు వెహికల్ ఇవి చెక్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే యాక్చువల్గా డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లైట్స్ అవి సరిగ్గా ఉన్నాయా లేదా, వాటి ఎయిర్ వర్తీనెస్ అవి చెక్ చేస్తారు. అదేవిధంగా షిప్స్ అన్ని సీవర్దిగా ఉన్నాయా, అవుట్ అట్ సీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎటువంటి లోపాలు లేకుండా, ఏమైనా లోపాలు ఉంటే వాటి సరిదిద్దుతున్నారా లేదా అనేది మేము పీరియాడిక్గా చెక్ చేస్తాం. మన భారతదేశంలో ఉన్నటువంటి రిజిస్టర్ అయినటువంటి నౌకలే కాకుండా బయట నుంచి వచ్చేవి, ఎందుకంటే వాటికి ఏమైనా ప్రమాదాలు జరిగితే మన కోస్ట్, మన తీర ప్రాంతం వాటి వల్ల దెబ్బతింటుంది కాబట్టి వచ్చినప్పుడు పీరియాడిక్గా మేము ఇన్స్పెక్షన్ చేస్తాం. సో సింప్లీ చెప్పాలంటే వీఆర్ లైక్ ఆర్టీఓ ఫర్ షిప్స్. మా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్. సాధారణంగా ఏంటంటే మనకి హెడ్ క్వార్టర్స్ అన్ని ఢిల్లీలో ఉండాలి, బట్ సిన్స్ అక్కడ సముద్రం లేని కారణంగా ముంబైలో పడడం జరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి, అవే మేము మెర్కంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్. సో ఆల్ ఓవర్ ఇండియన్ కోస్ట్ వీ హ్యావ్ ఎంఎండీస్ అండి, మెర్కంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్స్. అందరూ కూడా ఈ నేషనల్ మ్యారిటైమ్ డే ని జరుపుకుంటారు వాళ్ళ బ్రాంచెస్ లో. వికసిత్ భారత్ అనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది భారతదేశం. అవునండి. సో ఈ వికసిత్ భారత్ ని సాధించాలి అనే అంశంలో మీ సంస్థ అంటే ఇప్పుడు మన మర్కంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్ అనేది ఏ విధంగా తన సహాయ సహకారాలు అందిస్తోందండి? మేము యాక్చువల్గా మొదట్లో ఏంటంటే పేపర్ వర్క్ ఎక్కువ ఉండేది, ప్రతి వాళ్ళు ఆఫీస్కి వచ్చి అప్లై చేసుకోవడాలు ఇలాంటి బాధలు ఉండేవి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ మోస్ట్లీ 90% అంతా డిజిటలైజేషన్ అండి. వాళ్ళు ఎక్కడికి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. దే కెన్ ఓపెన్ ది పోర్టల్, దే కెన్ అప్లై. రిజిస్ట్రేషన్ చేయాలన్నా షిప్ని, వాళ్ళు సర్టిఫికేట్ కోసం అప్లై చేయాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ చేయగానే వాళ్ళు అప్లై చేస్తారు, రిక్వైర్డ్ ఫీజు కట్టగానే వీ గో త్రూ దట్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్ వీ ఇష్యూ ది సర్టిఫికేట్. మొదట్లో టైం పట్టేది పేపర్ గాను దాన్ని మెకానికల్గా చేయడం, ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయింది. దట్ ఈస్ వన్ బిగ్ అచీవ్మెంట్. ఇది చేయడం వల్ల ఏమైందంటే కోవిడ్ టైంలో కూడాను వీ కంటిన్యూడ్ అవర్ ఆపరేషన్స్. అది కోవిడ్ వల్ల మనకి ఎఫెక్ట్ అవ్వలేదు, ఇంటరాక్షన్ లేకపోయినా ప్రజల మధ్యలోని ఈ ఆన్లైన్ పోర్టల్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల సీఫేరర్స్కి కానీ షిప్పింగ్ కంపెనీస్ కానీ ఎటువంటి సౌకర్యం అంటే కొంత కలిగింది, కానీ అసౌకర్యాన్ని మనం తగ్గించగలిగాం, ఇబ్బందిని తగ్గించగలిగాం ఈ డిజిటలైజేషన్ వల్ల. అది కాకుండా ప్రస్తుత ప్రభుత్వం చాలా విజన్తో ఉంది. షిప్పింగ్లో ఏంటంటే రకరకాలటువంటి రంగాలు ఉన్నాయి. షిప్పింగ్కి సంబంధించి నౌకాయాన రంగంలో నిర్మాణ రంగం అంటే కొత్త షిప్లను కట్టడం, మరమ్మతులు, చిన్న షిప్స్కి వాటికి రిపేర్ చేయించడం, అది కాకుండా షిప్కి సంబంధించి వాళ్ళ నావికులను తయారు చేయడానికి ట్రైనింగ్ చేయడం,
ఏవేవైతే వాటికి అనుబంధ సంస్థలు ఉన్నాయో, అనుబంధమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయో వాటన్నిటిని కూడాను దృష్టిలో తీసుకొని వికసిత్ తర్వాత అమృత్ కాల్ విజన్, మ్యారిటైమ్ ఇండియా విజన్ ఇవన్నీ దే ఆర్ టేకింగ్ కేర్. అది కాకుండా గత సంవత్సరం మనకి కొత్తగా షిప్పింగ్ రంగానికి అంటే వాళ్ళకి పెట్టుబడి లేనటువంటి చిన్న చిన్న ప్లేయర్స్ ని కూడా ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఏంటంటే దే ఆర్ ప్రొవైడింగ్ లోన్స్ షిప్స్ కొనడానికి, కట్టడానికి. అది కాకుండా మన ఇండియన్ కోస్ట్ లో కొత్త కొత్త షిప్ కన్స్ట్రక్షన్ యార్డ్స్ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మన వాళ్ళే పెట్టడం కాకుండా బయట వాళ్ళు ఎవరు వచ్చి పెడతామన్నా సరే విదేశీయులు వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఐ థింక్ వీ విల్ బై 2047 విల్ బి ఎ బిగ్ మ్యారిటైమ్ నేషన్ అండి. అలాగే సార్, ఇప్పుడు గ్రీన్ షిప్పింగ్ అని కావచ్చు, సస్టైనబుల్ టెక్నాలజీ, వీటి మీద మీ సంస్థ తీసుకుంటున్న చర్యలు ఏమిటండి? ఇప్పుడు గ్రీన్ షిప్పింగ్ ఏంటంటే మన కార్బన్ ఎమిషన్స్ ని వీటిని తగ్గించడం కోసం, సల్ఫర్ ఎమిషన్స్ ని, తర్వాత కాలుష్యం తగ్గించడం కోసం ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ అండి. అంటే ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే మన డీజిల్, తర్వాత పెట్రోల్ ఇవన్నీ ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అంటాం వాటిని తగ్గించి, ఎందుకంటే వాటి వల్ల కార్బన్ ఉద్గారాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాటిని తగ్గించి ఈ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్, గ్రీన్ ఫ్యూయల్స్ అంటే ఈ బయోమిథేన్, తర్వాత అమోనియా లాంటి వాటిని చేయడం వల్ల ఆ కాలుష్యాన్ని తగ్గించడానికి మా సంస్థ అంటే ఇప్పుడు మా షిప్పింగ్ ఇండస్ట్రీ తర్వాత షిప్పింగ్ మినిస్ట్రీ వీళ్ళు ఏంటంటే కొత్త నాట్ ఓన్లీ షిప్పింగ్ రిలేటెడ్ పీపుల్ IITs ని తర్వాత వేరియస్ రీసెర్చ్ సెంటర్స్ కి ఎంకరేజ్ చేస్తున్నాం. యూ లుక్ ఫర్ సమ్ ఆల్టర్నేటివ్ డిజైన్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈవీ బ్యాటరీస్ వచ్చాయి మనకి వెహికల్స్కి, ఎందుకంటే పొల్యూషన్ తగ్గించడానికి బై ఆన్ రోడ్. అదేవిధంగా షిప్లో కూడాను ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్, ఎందుకంటే అక్కడ మాకు ఎక్కువగా కావాలి, పరిమాణం ఎక్కువ ఉంటుంది అక్కడ ఫ్యూయల్ పరిమాణం కాబట్టి దానికి బయోఫ్యూయల్స్ వీటిని ఎంకరేజ్ చేయడానికి ఆల్రెడీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అమోనియా అని ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్. ఓకే, ఇప్పుడు మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 అంటున్నారు, ఏంటండి దీని గురించి ఒకసారి మాకు వివరిస్తారు? ఇంతకుముందు చెప్పినట్టు 2030 సరికి మనకేంటంటే అన్ని రంగాల్లోని, సాంకేతిక రంగంలోని, నిర్మాణ రంగంలోని, మరమ్మతులు, తర్వాత ఇప్పుడు వీళ్ళని శిక్షణ ఇస్తున్నాం. అంటే సీఫేరర్స్ వాళ్ళకి షిప్కి వెళ్లే ముందు వాళ్ళు సెటన్ శిక్షణ తీసుకోవాలి. వీటన్నిటిని కూడాను ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి, దేన్ని వెనకబడకుండా అన్నిటిని ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి మిగతా అంటే మనకి గ్లోబల్ లెవెల్ వీఆర్ అట్ పార్ అని చెప్పేసి వీ వాంట్ టు మేక్ ఇట్ బై 2030. ఓకే, సో ఎక్సెసివ్ షిప్పింగ్ వల్ల లేకపోతే ఈ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ ఇలాంటి వాటి వల్ల సముద్ర కాలుష్యం బాగా పెరిగిపోతుంది. అలాగే సముద్రంలో ఉండే జీవరాశులు ఏవైతే ఉంటాయో అవి బాగా ప్రభావితం అవుతున్నాయి అని అంటున్నారు. సో ఈ సముద్ర కాలుష్యాన్ని తగ్గించడానికి మీ సంస్థ తీసుకుంటున్న జాగ్రత్తలండి? మా సంస్థ అని కాదండి, ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అని ఉంది యూకేలో. సో దట్ ఈస్ ది గ్లోబల్ అథారిటీ విచ్ రెగ్యులేట్స్ ది షిప్పింగ్ అనమాట, గ్లోబల్ షిప్పింగ్. వాళ్ళు ఏంటంటే కొత్త సమస్యలు వస్తే వాటికి ఏంటి సొల్యూషన్ అని చెప్పి అందరు మెంబర్స్, అంటే ఆల్ మ్యారిటైమ్ నేషన్స్ ఆర్ మెంబర్స్ అనమాట, అందులో సభ్యులు వాళ్ళు కూర్చొని మనం ఏం చేయాలి, ఈ సమస్య వచ్చింది, కాలుష్యాన్ని ఎలా తగ్గించాలనేది వాళ్ళు ముందుగానే వెల్ అహెడ్ అనమాట, 5-10 years ముందుగానే వెల్ ఇన్ అడ్వాన్స్ వాళ్ళు ప్లాన్ చేసి దానికి ఏంటి సొల్యూషన్ అని. మీరు చెప్పినట్టుగా కరెక్ట్, ఎందుకంటే ఇంత పెద్ద షిప్లు, ఇంత పెద్ద ఇంజిన్లు వాటిని వెళుతున్నప్పుడు ధ్వని కాలుష్యం వల్ల, తర్వాత ఈ ఆయిల్ పొల్యూషన్ వీటి వల్ల మెరైన్ బయాలజీ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్. దాన్ని తగ్గించడం కోసం ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ని వాడడం, తర్వాత ధ్వని కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఇంజిన్స్ని చప్పుడు తక్కువగా ఉండేటట్టు చేయడం, షిప్ లోపల వాటిని ధ్వని బయటకు రాకుండా అంటే మీకు తెలుస్తుంది ఆకాశవాణిలో మీరు బయటకి సౌండ్ పోకుండా ఏం చేస్తారు, అలాంటి సిస్టాన్ని అక్కడ కూడా తీసుకొచ్చి ధ్వని కాలుష్యాన్ని తర్వాత ఈ ఆయిల్ పొల్యూషన్ వీటిని తగ్గించడం కోసం ఆల్రెడీ మెజర్స్ ఆర్ దేర్, స్లోలీ దే ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాట్ టాపిక్ ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, అటు రష్యా యుక్రెయిన్ కావచ్చండి, లేదంటే US ఇరాన్ ఇజ్రాయెల్ కావచ్చు. ఈ యుద్ధాల నేపథ్యంలో మన భారతీయ షిప్పింగ్ ఇండస్ట్రీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది, వాటిని అధిగమించడానికి భారతీయ మారిటైమ్ రంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందండి? అండి, యాక్చువల్గా సముద్రాలు పెద్దవైనా సరే, మహాసముద్రాలైనా ఎక్కడో ఓ దగ్గర దే హ్యావ్ టు పాస్ త్రూ నేరో. ఇది మనం తీసుకుంటే హోర్ముజ్ స్ట్రైట్ కానీ, స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ కానీ, సూయజ్ కెనాల్ కానీ, లేకపోతే అక్కడ పనామా కెనాల్ కానీ, ఇంత పెద్ద మహాసముద్రాల నుంచి వచ్చి కూడా యూ హ్యావ్ టు పాస్ త్రూ దట్ రూట్ అనమాట. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఏవే ఏరియాస్ ఉన్నాయో దే ఆర్ ఆల్ సెన్సిటివ్. హోర్ముజ్ స్ట్రైట్ అయితేనేమి, లేకపోతే జిబ్రాల్టర్ ఇవన్నీ, వాటిలో ఏమైనా పొలిటికల్గా, జియో పొలిటికల్గా ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తే తప్పకుండా అండి షిప్పింగ్ విల్ బి ఎఫెక్టెడ్. హోర్ముజ్ స్ట్రైట్ చాలా నేరో ప్యాసేజ్, అది అక్కడ దాన్ని ఆటంకాలు జరగడం వల్ల, అవరోధం వల్ల ఏంటంటే చాలా షిప్స్ అక్కడ గల్ఫ్లో, పర్షియన్ గల్ఫ్లో ఉండిపోవడం జరిగింది. దానికోసం ఏంటంటే మళ్ళీ మన భారతదేశం ప్రత్యేకంగా చర్చించడం చేసి మన ఇండియన్ ట్యాంకర్స్ని మాకు అంటే మన మిత్రదేశం కదా వాటిని అలౌ చేయండి, అనుమతి ఇవ్వండి అని చెప్పేసి వాటిని రిక్వెస్ట్ చేసి తీసుకోవడం జరుగుతున్నది. అదే కాకుండా చాలా మంది మన ఈ షిప్స్లో స్టక్ అయిపోయారు మన ఇండియన్ సీఫేరర్స్.
ఆఫీసర్స్ వాళ్ళు కూడాను కంపెనీతో తర్వాత అక్కడ లోకల్ గవర్నమెంట్స్తో మాట్లాడి వారిని ఇంటికి సురక్షితంగా తీసుకురావడం కూడా జరుగుతుందండి. ఓకే, సో ఇప్పుడు మీరు సీ ఫేరర్స్ గురించి మాట్లాడారు కదండి. ఈ సముద్రంలో పనిచేసే ఈ సీ ఫేరర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యుద్ధం సమయంలో కాకుండా సాధారణ సమయాల్లో వాళ్ళు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఏమిటండి? ప్రధాన సమస్యలు ఏంటంటే ఇంటికి దూరంగా ఉండడం అండి ప్రధాన సమస్య. అంటే మొదట్లో ఏంటంటే ఈ కమ్యూనికేషన్ అంతా ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే దే గెట్ మొబైల్ నెట్వర్క్ ఆన్ బోర్డ్ ఆల్సో, సో దే ఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ఫ్యామిలీ. అది కాకుండా ఏంటంటే డే బై డే రూల్స్ స్ట్రింజెంట్ అయిపోతున్నాయి ఈ కాలుష్యాలు తగ్గించడం కోసం వాటి కోసం. సో పీపుల్ ఆర్ ఆల్వేస్ ఆన్ టోస్. అది కాకుండా పాత రోజుల్లో ఏంటంటే ఇంత సాంకేతిక అభివృద్ధి జరగలేదు. పోర్ట్స్లో అయితేనేమి లేకపోతే షిప్స్లో అయితేనేమి. ఒక షిప్ కానీ పోర్ట్కి వచ్చిందంటే మినిమం ఒక 1 week to 10 days ఉండేది. సీ ఫేరర్స్ బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏం లేవు, అన్ని ఇండస్ట్రియల్ పోర్ట్స్. మీరు గంగవరం కానీ తీసుకుంటే ఏమైనా ఒక 3 లక్షల టన్నుల షిప్ కానీ ఉంటే మాక్సిమం ఉంటే ఒక 3 days ఉంటుంది. అంటే పర్ డే 1 lakh tons వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు. అది ఇండస్ట్రియల్ పోర్ట్స్ అవడం వల్ల వాటికి సిటీకి దూరంగా ఉంటాయి. బయటికి వీళ్ళు పాపం వచ్చి అంటే జస్ట్ ఫర్ రిలాక్సేషన్ అవడానికి జరగటం లేదు. అంటే షోర్ లీవ్ అంటాం. షోర్ లీవ్ ఇప్పుడు అది ఆల్మోస్ట్ హెస్ బికమ్ అదనమాట. అదొకటండి సమస్య. ఇంటికి దూరంగా ఉంటున్నారు అదొకటి. అది కాకుండా సడన్ గా ఎరప్ట్ అయ్యి పొలిటికల్ జియో పొలిటికల్ డిస్టర్బెన్సెస్ కూడాను ది క్రియేట్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అండి. ఎందుకంటే వాళ్ళకి తెలీదు సడన్ గా యుద్ధం వస్తుందని చెప్పేసి. ఆ షిప్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు పర్షియన్ గల్ఫ్ లో, దుబాయ్ లో, కువైట్, వేరియస్ పోర్ట్స్ లో ఈ ఎరప్ట్ అవడం వల్ల వాళ్ళంతా దే ఆర్ స్టక్ అనమాట. ఇలాంటి సమస్యలు ఉన్నాయండి. ఇటువంటి సమస్యల్ని ఇప్పుడు మర్కంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా అండి వాళ్ళని రక్షించడం అనేది? అయితే నేవీ అండ్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఇది యాక్చువల్ గా కోఆర్డినేషన్ అండి. ఎవరు ఒకరి వల్ల జరిగే ఇది కాదు. వి కోఆర్డినేట్ విత్ డిఫెన్స్ మినిస్ట్రీ, తర్వాత ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసి ఏమైనా ఫ్లైట్స్ ద్వారా వాళ్ళని తీసుకురావడమా, లేకపోతే మనకి ఏమైనా యుద్ధాలు జరిగినప్పుడు మన షిప్స్ ని పంపడం జరుగుతుంది. ఇండియన్ నేవల్ షిప్స్ ని, కోస్ట్ గార్డ్ షిప్స్ ని పంపించి అక్కడ నుంచి ఇవాక్యుయేషన్ చేయించడం జరుగుతుంది. ఇదంతా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వేరియస్ మినిస్ట్రీస్ వాళ్ళు కూర్చొని కోఆర్డినేట్ చేసి ఇవాక్యుయేషన్ చేస్తాయండి. సార్, ఇప్పుడు సముద్ర భద్రత, మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టుగా అతిపెద్ద కోస్ట్ లైన్ ఉన్న దేశం మనది. ఇటువంటప్పుడు ఎక్కడి నుంచో మనకి గూడ్స్ వస్తున్నాయి, షిప్స్ వస్తున్నాయి అనుకుంటే, ఏవో మూవీస్ లో చూపించినట్టు సముద్రపు దొంగలు ఉండొచ్చు, ఇలాంటివి ఏవైనా ఉంటాయి అనుకుంటే, ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది దానికి వచ్చే కష్టాలు ఏమిటి, అవి తగ్గించాలంటే ఏం చేస్తుంటారు? సముద్రపు దొంగలు మూవీలో కాదండి, నిజంగా కూడా ఉన్నారు. అదేంటంటే కొన్ని ఏరియాల్లో వి ఐడెంటిఫైడ్ అనమాట ఆల్ ఓవర్ ది గ్లోబ్. దే నో దట్ దీస్ ఆర్ ది డిస్టర్బ్డ్ ఏరియాస్ అని. ఇక్కడ ఏంటంటే పైరసీ ఈజ్ లైక్ ఎ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట వాళ్ళకి. సో దోస్ ఏరియాస్ ఏం చేస్తామంటే షిప్స్ ని మేము ఎక్స్ట్రా మానిటర్ చేస్తాం ఇండియన్ నేవీ ద్వారాను. తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ వార్ షిప్స్ ఉంటాయి. ఇవి పూలింగ్ అనమాట. మన ఇండియన్ షిప్సే కాకుండా యూకేవి వీళ్ళంతా అక్కడ దగ్గరలో ఎక్కడైతే పైరసీ ఏరియాస్ ఉన్నాయో అక్కడ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తుంటారు. ఏదైనా షిప్స్ కి ఇలాంటి థ్రెట్ ఉంటే దే ఇమీడియట్లీ రైజ్ ది అలర్ట్, డిస్ట్రెస్ అలర్ట్. సో వాళ్ళు బై ఎయిరో లేకపోతే బై షిప్స్ వచ్చి దే ట్రై టు డిటర్ దట్ అకరెన్సెస్. అదే కాకుండా షిప్స్లో కూడాను ఫెన్సింగ్ గట్టర్ పెట్టి ఎవరు ఈజీగా ఎక్కకుండా చేయటం. దానికి సంబంధించి ISPS కోడ్ అని వచ్చింది, ఇంటర్నేషనల్ షిప్ అండ్ పోర్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ కోడ్ అని. దానివల్ల ఏంటంటే చెప్తారు మెజర్స్ ఏంటేంటి చేయాలి, మీరు కోస్ట్కి దూరంగా వెళ్ళండి, ఇలా కానీ ఏమైనా బోట్స్ చూస్తే వాటిని డిటర్ చేయండి, ఇలాంటి మెజర్స్ అన్నీ ఉన్నాయండి. తర్వాత మనకి ఇండియన్ కోస్ట్లో కోస్ట్ గార్డ్ ఉంది, తర్వాత నేవల్ షిప్స్ ఉన్నాయి. దే టేక్ కేర్. ఏదైనా షిప్ మనకు వస్తున్నదంటే దే టేక్ ఫుల్ హిస్టరీ ఆఫ్ దట్ షిప్. ఏం తీసుకొస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని ఉన్నటువంటి సీ ఫేరర్స్, ఏ నేషనాలిటీ, ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేశాకే పోర్ట్ లోపలికి వస్తాయి. మర్కంటైల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా పని చేయాలి అనుకుంటే మిగతా గవర్నమెంట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వేటితో ఇది కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుందండి? ఫస్ట్ మాకు పోర్ట్ అండి. పోర్ట్స్లోకి షిప్స్ వస్తాయి కాబట్టి అది కూడా సేమ్ మినిస్ట్రీలోనే ఉన్నాయి పోర్ట్స్. ఓకే. తర్వాత ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్, ఎందుకంటే సీఫేరర్స్ వాళ్ళు వస్తే ఏ నేషనాలిటీ వాళ్ళు, ఆథరైజ్డ్ నావిగేటర్సా లేకపోతే వాళ్ళు ఏమైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్సా చూస్తారు. కస్టమ్స్ చూస్తారు, వీళ్ళు ఏంటి అన్ని డిక్లేర్ చేసిన గూడ్స్ తీసుకొస్తున్నారా లేదనేది చూసి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి గూడ్స్ ఏంటి, వాటికి కస్టమ్స్ కట్టడం డ్యూటీ అంతాను. తర్వాత పోర్ట్ హెల్త్ ఏంటంటే వివిధ దేశాలు తిరుక్కొని వస్తుంటారు, వివిధ ఏరియాలు, అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో పోర్ట్ హెల్త్ వాళ్ళు వచ్చి చూస్తారు ఎవరైనా ఇన్ఫెక్టెడా, వాళ్ళు ఏమైనా మనకి ఏమైనా మన దేశానికి ఏమైనా తీసుకొస్తున్నారా అని చెప్పి. పోర్ట్ హెల్త్, కస్టమ్స్, ఇమిగ్రేషన్. అది కాకుండా ఏమైనా సెక్యూరిటీ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళు ఏమైనా ఇఫ్ దే పోజ్ ఎనీ థ్రెట్ దెన్ వీ హ్యావ్ టు ఇంటర్వ్యూన్ విత్ కోస్ట్ గార్డ్. వాళ్ళని మేము రిక్వెస్ట్ చేయాలి, లేదా ఇండియన్ నేవీని రిక్వెస్ట్ చేస్తే దే టేక్ కమ్ ఇన్ టు యాక్షన్. అంటే ఇంత చక్కటి ఆర్గనైజేషన్ లో యువత రావాలి అనుకుంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయండి? తప్పకుండా అండి. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఉన్నది యువతే. మన భారతదేశానికి పెద్ద వెన్నెముక స్ట్రెంగ్త్ యువతే. మొదట్లో ఏంటంటే షిప్పింగ్ రంగానికి రావడానికి భయపడేవాళ్ళు, బట్ పీపుల్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది బాలిక
బాలికలు కూడా వస్తున్నారు వీటిలో. విమెన్ సీఫేరర్స్ ఆర్ దేర్, దే ఆర్ బీయింగ్ ఎంకరేజ్డ్ అండ్ దే ఆర్ జాయినింగ్. దీనికి వేరు రంగాలు ఉన్నాయంటే మనం చదివిన క్వాలిఫికేషన్ బట్టి 10th తర్వాత రావచ్చు, +2 అంటే ఇంటర్మీడియట్ తర్వాత రావచ్చు, డిగ్రీ చేసాక రావచ్చు. అంటే ఎందులో మనకి ఏమైనా షిప్లో సెయిల్ చేయడానికి ఉందా? అందులో షిప్లో ఏంటంటే ఇంజిన్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా నావిగేటింగ్ సైడ్ వెళ్ళొచ్చు. అది కాకుండా షిప్లోకి వెళ్లకుండా ఈ నిర్మాణ రంగాలు ఉన్నాయి, షిప్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఇక్కడ నేవల్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళకి పని ఉంటుంది. అది కాకుండా పోర్ట్స్లో పనిచేయడానికి ఉంటుంది, స్టీవడోరింగ్ తర్వాత ఇవన్నీ. సో నాట్ ఓన్లీ ఫర్ సెయిలింగ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ కాలేజెస్ ఆర్ వేరియస్ రంగాలకు సంబంధించి. అది మనకి ఇంజనీరింగ్ లేకపోతే నాటికల, నేవల్ ఆర్కిటెక్ట్ వీటికి సంబంధించి. ఇక్కడ మనకి విశాఖపట్నానికి దగ్గరలో ఒక 2 ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్, ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. దే ట్రైన్ నేవల్ ఆర్కిటెక్ట్స్, ఎవరైతే షిప్స్ వాటిని డిజైన్ చేస్తారో, అంటే ఇంజనీర్స్ నిన్ను తర్వాత డెక్ ఆఫీసర్లను వాళ్ళు ట్రైన్ చేస్తుంటారు. సో ఆల్ ఓవర్ ఇండియా మెనీ ఇన్స్టిట్యూట్స్ హావ్ ఓపెన్ అప్ అండి. సో పీపుల్ దే కెన్ ఎనీ టైమ్ జాయిన్ అనమాట. సో ఎటువంటి స్కిల్స్ వాళ్ళకు ఉండాలంటారండి ఇందులోకి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు? వాటికి ఏంటంటే విల్ పవర్ ఉండాలి. అంటే ఇంటిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళగలిగిన విల్ పవర్ ఉండాలి. విల్ పవర్ ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. ఎందుకంటే మనకి షిప్లో పనిచేసేవన్నీ రిస్కీ ఏరియాస్ ఉంటాయి. మనం ఏ వాల్వ్ ఓపెన్ చేస్తున్నామా లేకపోతే ఏ స్విచ్ ఆన్ చేస్తున్నామా అనేది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ షోర్లో ఏమైనా పొరపాటు జరిగితే దాన్ని రెక్టిఫై చేయడానికి ఎవరో వస్తారు. షిప్ ఏంటంటే నడి సముద్రంలో ఉన్నప్పుడు ఇంకెవరు రారు, అక్కడ ఉన్న వాళ్ళే చేయాలి. కాబట్టి ఏదో తల మీదకి వచ్చాక దానికి రియాక్ట్ అయ్యి కంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేజ్ ఇదనమాట. కామన్ సెన్స్ ఉండి దానికి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. మోర్ దాన్ దట్ విల్ పవర్ ఉంటే దే కెన్ క్రైసిస్ మేనేజ్మెంట్. ఎస్ సార్, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశ స్థానం అనేది చాలా ప్రత్యేకంగా ఉంది. ఎక్కడ ఏం జరిగినా కూడా మన దేశం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూస్తున్నారు. ఇప్పుడు యుద్ధాలు ఆపాలన్నా కూడా మన దేశం ముందుకు వస్తుందా లేదా, వస్తే గనక ప్రపంచ శాంతి లభించే అవకాశం ఉంది అనే ఉద్దేశంలోనే ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో మా శ్రోతలకు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగిగా నేషనల్ మ్యారిటైమ్ డే సందర్భంగా ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. మొదటి నుంచి కూడాను మన విదేశీ రాజనీతి ఏమైతుందో దట్ ఈస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ అండి. నాన్ అలైన్మెంట్, మనం ఎవరితో వెళ్ళాం, మన అవసరాలకి ఎవరు అవసరం వాళ్ళతో మనం చేస్తాం. మనం ఏంటంటే ఎవరితో శత్రుత్వం ఉండదు, మనకి ఎక్కువ మిత్రత్వం కూడా ఉండదు. అది దట్ ఈస్ ఆల్వేస్ సేఫ్. ఎందుకంటే మనం అలైన్ ఉంటే మనకి ఈ పాటికే మిసైల్స్ పడుతుండేవి. మనకి ఏం లేకుండా అందరూ రెండు వైపులా ఇప్పుడు యుద్ధం జరుగుతున్నా అందరూ మన వైపు ఎందుకు చూస్తున్నారంటే మన భారతదేశం ప్రాచీనటువంటి రాజనీతి అయితే ఉందో దట్ ఈస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ అండ్ వాల్యుబుల్. ఎందుకంటే మిగతా దేశాలు కూడా మన దీన్ని ఫాలో అవుతారండి. యువత ఏంటంటే మనం లాజికల్గా ఆలోచించాలి, షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. అది ఇప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ ఈ సోషల్ మీడియా వచ్చింది, ఏది మంచో ఏది చెడో తెలియటం లేదు, ఏది ఏ జనరేటెడో ఏది ఒరిజినల్లో తెలియటం లేదు. సో మనం ఏంటంటే చూడగానే రియాక్ట్ అయిపోయి వీ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. నిజమేమిటో తెలుసుకుని దాన్ని బట్టి మనం చేయాలండి. టైం వేస్ట్ చేయకుండా దేశానికి మనం ఎంతో కొంత ప్రయోజనం చేయాలి, మనం చదివిన చదువు ఉపయోగపడాలి అని. అది కానీ మనకి ఆలోచిస్తే విల్ బి మచ్ అహెడ్ ఆఫ్ ఆల్ అదర్ కంట్రీస్. దట్స్ వండర్ఫుల్ సార్, చాలా చక్కటి సందేశం ఇచ్చారు. అలాగే మ్యారిటైమ్ డే సందర్భంగా ఎన్నో విశేషాలు మా శ్రోతలకు వివరించారు. శ్రోతల తరఫున, ఆకాశవాణి తరఫున మీకు, మీ సంస్థకి నేషనల్ మ్యారిటైమ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే అండి. నమస్తే అండి, ధన్యవాదాలు. ఇంతవరకు నేషనల్ మ్యారిటైమ్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి కెప్టెన్ పార్థసారథి వనమాలి, డెప్యూటీ నాటికల్ అడ్వైజర్ కమ్ సీనియర్ డీడీజీ విత్ డీజీ షిప్పింగ్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.